రెండవ టీ20లో ఘోరంగా ఓడిపోయిన అయ్యర్ సేన 9 వికెట్లకి 153 రన్నులు చేసి కుప్పకూలిన భారత్. తదుపరి జట్టులో మార్పులు చేయాలనుకున్న గంభీర్, అయ్యర్ కెప్టెన్సీలో ఎలాగైనా గెలుస్తారని ఛాన్స్ ఇచ్చిన గంభీర్ ఎలాగోలాగా 153కి 1 రన్ మీద అవుట్ అయిపోయారు. 8 సంవత్సరాల క్రితం వైట్ వాష్ అయిన భారత్ సేన ఇప్పటికీ ఒక్కసారి కూడా సిరీస్ కోల్పోలేదు. 8 ఏళ్ల తర్వాత అయ్యర్ సేన కెప్టెన్సీలో 9 వికెట్లకి 153 రన్లకి ఆల్అవుట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే, ఆడవారు కూడా అసలు క్వాలిఫైయర్ ఎలిమినేటర్లోనే ఆల్అవుట్ అయిపోయారు. ఎందుకు ఈ మ్యాచ్ ఆడారు? కోచ్లైనా మార్చాలి, లేకపోతే బ్యాట్స్మెన్లైనా మార్చాలి. కోహ్లీ, రోహిత్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. స్టేడియం మొత్తం కోహ్లీ రోహిత్ ధోనీ అని అయ్యర్లు కేకలు వేశారు. ఎలాగైనా కప్పు కొట్టాలని లక్ష్యంలో దిగిన భారత్ సేన 153కి కుప్పకూలింది. 1 రన్నుపై తిలక్ వర్మ ఒంటరి పోరాటం చేసినా జరగలేదు. ఏం చేస్తాం, ఆల్అవుట్ అవ్వాల్సింది. 9 వికెట్లకి నష్టపోయారు. గంభీర్ ఆగ్రహంతో ఊగిపోతున్న అయ్యర్పై ఏం జరిగిందనేది తెలుసుకోవాల్సింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, షేర్ ద వీడియో, లైక్ ద వీడియో. నెక్స్ట్ 5 టీ20 సిరీస్లకు వైభవ్ సూర్యవంశీని సెలెక్ట్ చేస్తారా లేదని తెలుసుకోవాల్సిన విషయం.